వెల్కమ్ బ్యాక్. ఏపీలో నలుగురు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులు నామినేషన్ వేశారు. టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు బీదా రవిచంద్ర, బీటీ నాయుడు, కావలి గ్రీష్మ నామినేషన్ వేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు నారా లోకేష్, అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర పాల్గొన్నారు. ఎమ్మెల్సీలుగా బలహీన వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించామన్నారు మంత్రి లోకేష్. మహిళలను ప్రోత్సహించాలని గ్రీష్మకు అవకాశం ఇచ్చామని అన్నారు ఆయన. బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి సోము వీర్రాజు కూడా నామినేషన్ వేశారు. ఏపీలో నలుగురు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులు నామినేషన్ వేశారు. టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు బీదా రవిచంద్ర, బీటీ నాయుడు, కావలి గ్రీష్మ నామినేషన్ వేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు నారా లోకేష్, అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర పాల్గొన్నారు. ఎమ్మెల్సీలుగా బలహీన వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించామన్నారు మంత్రి లోకేష్. మహిళలను ప్రోత్సహించాలని గ్రీష్మకు అవకాశం ఇచ్చామని అన్నారు ఆయన. బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి సోము వీర్రాజు కూడా నామినేషన్ వేశారు. నాయుడు గారు బలహీన వర్గాల పట్ల తెలుగుదేశం పార్టీ ఈ బలహీన వర్గాలకు రాజకీయ అవకాశం కల్పించడంలో ఉండే విధానం మేమే ఒక నిదర్శనం అని చెప్పి తెలియజేస్తూ, మాకు ఈరోజు వచ్చినటువంటి అవకాశం ఇది తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు కార్యకర్తలకే ఈ విజయం దక్కుతుంది. ఈ అవకాశం చంద్రబాబు నాయుడు గారు మాకు ఇవ్వడం అనేటువంటిదని తెలియజేసుకుంటున్నాం. ఈరోజు రెండోసారి నాకు అవకాశం ఇచ్చారు. అందుకోసమే ఈ రాష్ట్రంలో ఉండేది 5 సీట్లు. బీజేపీ, జనసేన, ఎన్డీఏ కుటుంబం పోతే 3 ఉన్నాయి. అందులో బడుగులకు 3 బడుగులే మేము. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు తెలుగుదేశం పార్టీ బడుగులు అంటాం. మొత్తం 100% మాకే బడుగులకే ఇచ్చారు. బడుగులకు గొడుగులు ఇచ్చారు. ఈ ఇద్దరికంటే అత్యంత అదృష్టవంతుడు నేను. రెండోసారి ఇది. ఈ కష్టకాలంలో మరి రెండోసారి అవకాశం వచ్చిందంటే చిన్న విషయం కాదు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ కౌన్సిల్ ఎలక్షన్స్కి నామినేషన్ వేయడం జరిగింది. నిజంగా చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ అన్న నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఖచ్చితంగా కౌన్సిల్లోని నా వంతు కృషి చేసి ఏదైతే ప్రజా సమస్యల గురించి ఉన్నాయో ఖచ్చితంగా మాట్లాడడం జరుగుతుంది. రిప్రజెంటేషన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. నేను కౌన్సిల్లో సభ్యుడిగా ప్రవేశించడం, దాన్ని కేంద్ర పార్టీ ప్రతిపాదన మేరకు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఆమోదించడం, నిజంగా నేను పార్టీతో పాటు చంద్రబాబు నాయుడు గారు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.